హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. గిదేంటి గింత గలీజా, నాయకుల నోట బూతు పురాణాలు వినిపిస్తున్నాయి. అదుపు తప్పిన భాషా సంస్కారం. గత కొంతకాలంగా తెలంగాణలో రాజకీయ నాయకులు, మాజీ సీఎం గాని, ప్రస్తుత సీఎం గాని, మంత్రులు, మాజీ మంత్రులు ఏకధాటిగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కొరవడిన హుందాతనం, నోరు తెరిస్తే తిట్ల దండకం మాత్రమే వినిపిస్తున్నాయి. సో నేతల మాటలపై ఈసడించుకుంటున్న జనం, తోలు తీస్తా, మక్కలిరగొడతా, చింతకు కట్టి చీరుస్తా, లాగులో తొండలు జొరిస్తా, నాలుక కోసేస్తా, ఎడమకాలి చెప్పుతో కొడతా, నీ అయ్యా, హోటల్లో గిన్నెలు కడిగేటోడా, గోడకు రంగులేసేటోడా, ఒరేయ్ అరేయ్, తెలివిలేని దద్దమ్మలు, తీస్మార్కాన్ గాడు, సన్నాసులు, బద్మాష్ గాళ్ళు, దమ్ముంటే రా, లాగు తడుస్తది, అయ్యయ్యో ఇన్ని బూతులా, ఇవేం మాటలు అంటూ కూడా జనాలు ఈసడించుకుంటున్నారు. చదువుతుంటే మీకు అలాగే అనిపిస్తున్నదా? కానీ ఇటీవల కాలంలో ఈ తిట్లు సర్వసాధారణమైపోయాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తిట్ల దండకం రోజు సాగుతూనే ఉంది. మొదట్లో కొంత ఆసక్తిగా గమనించిన ప్రజలు రాను రాను ఈసడించుకుంటున్నారు. దేనికైనా ఒక హద్దుంటుందని, పరిధి మీరితే అసహ్యంగా ఉంటుందని చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్న వారికి హుందాతనం ముఖ్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలని విశ్లేషకులు సెలవిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రంలోని కేసీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నీటి వాటాలో తగ్గేదేలే అంటూ దూకుడు పెంచిన కేసీఆర్ బహిరంగ సభలతో జనంలోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. నాయకులకు దిశానిర్దేశాలు కూడా చేశారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ కానున్నట్టు తెలుస్తుంది. ఊరిస్తున్న పదవులు, తెరపైకి కేబినెట్ నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆశావాహుల్లో టెన్షన్. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారైనా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది ప్రశ్నగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఊరిస్తున్నది. గత కొంతకాలంగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులంతా టెన్షన్ తో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అధిష్టానం నుంచి తప్పకుండా గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. గురువారం ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా ఈసారి తప్పకుండా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసి సమావేశాలకు సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, పంచాయతీ ఎన్నికల్లో విజయం, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు వంటి అంశాలపై అధిష్టానంతో చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. వడివడిగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే వార్డుల తుది నోటిఫికేషన్ వచ్చింది. జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ల నియామకం జరిగింది. ఆగమేఘాలపై బాధ్యతలు స్వీకరించిన అధికారులు కంగుతిన్న ప్రధాన రాజకీయ పార్టీలు. కాపురంలో చిచ్చులు పెట్టిన అనుమానం, భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త, అడ్డుగా వచ్చిన కుమార్తెను మంటల్లోకి తోసిన వైనం. హైదరాబాద్ లోని నల్లకుంటలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేయగా అనాథలుగా మిగిలిన 2 పిల్లలు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయనున్నట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ అర్మూర్ రైల్వే లైన్ సర్వే జరుగుతుంది. త్వరలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ కానున్నట్టు తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 85,000 కోట్ల రుణాలు రీస్ట్రక్చర్ చేయండి అంటూ కూడా ఇక్కడ వడ్డీ రేటు 7% తగ్గించండి అంటూ కాల పరిమితి మరో 14 ఏళ్లు పెంచాలని విన్నపిస్తున్నారు. తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసులు తుది దశకు వచ్చాయి. ప్రభాకర్ రావు కస్టడీ ముగియడంతో విడుదలయ్యాడు. రెండోసారి ఆరా మస్తాన్ విచారణ, స్టేట్మెంట్ రికార్డు త్వరలో సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక కూడా ఇవ్వనుంది.
ఇక్కడ చూసుకున్నట్టయితే H1B జాప్యంపై ఆందోళన నెలకొంది. అమెరికా తీరుతో భారతీయులకు ఇబ్బందులు వస్తున్నాయి. సమస్య పరిష్కరించాలంటూ కూడా విదేశీ వ్యవహారాల శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ నిపుణుల కమిటీతో అధ్యయనం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఒంటెలకు పెనుముప్పు ఏంటో చూద్దాం. గల్ఫ్ దేశాల్లో కురుస్తున్న మంచు, దీంతో ఇన్నాళ్ళు వేడికి అలవాటు పడిన ఒంటెలు సాధారణంగా ఎడారుల్లో 34 నుంచి 40 డిగ్రీల వేడి ఉంటుంది. -4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు అక్కడ -4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోగా చలి మంచును తట్టుకోలేక అక్కడ ఒంటెలు విలవిలలాడుతున్నట్టు తెలుస్తుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా కనిపిస్తుంది. చిన్న వయసున్న ఒంటెలకు మరియు ముసలి ఒంటెలకు ఎక్కువగా ముప్పు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సముద్ర గర్భంలోకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం చేయనున్నారు. త్రిదళాధిపతి అయినటువంటి రాష్ట్రపతి డిసెంబర్ 28న అంటే రేపు యుద్ధ నౌక నుంచి జలాంతర్గామి విహారం చేయనున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రయోగశాలలో కృత్రిమ గర్భాశయ పొర పిండం ఎదుగుదల రహస్యాలను ఛేదించేందుకు బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.